కిషన్ రెడ్డి వీళ్ళంతా కలిపి అగ్రకులాలు చేసి మన సామాజిక న్యాయం గురించి వాళ్ళ ముగ్గురు మాట్లాడట్లేదు. ఎంత తెలివి, ఎంత తెలివి వాళ్ళ ముగ్గురిది. కృష్ణా నదిలో, గోదావరి నదిలో నీళ్ళ శాతం గురించి మాట్లాడి సామాజిక న్యాయాన్ని పొందబెట్టాలని చూస్తున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు మీరు సామాజిక న్యాయం గురించి? మీ రాజ్యం కూలిపోతుందని. 60 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు రెడ్లు. మీ నియోజకవర్గాల్లో మా బీసీలే కదా ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు మా ఎస్సీలే కదా, మా ఎస్టీలే కదా. నువ్వెట్లా పోటీ చేస్తావు? 4% లేని రెడ్డివి, 1% లేని వెలమాని మనం అడుగుతామని ఈ సామాజిక ఉద్యమం గురించి మాట్లాడట్లే వాళ్ళు. ఎంత తెలివిగల వాళ్ళు చూడండి. కానీ మనం మాట్లాడుతున్నాం. ఇగో సిరిసిల్లాలో వెలమాన పోటీ చేయడానికి వీల్లేదు, రెడ్డాయన పోటీ చేయడానికి వీల్లేదు. పద్మశాలీలు 70,000 మంది ఉన్నారు. సిరిసిల్లాలో పద్మశాలీలు పోటీ చేసి అసెంబ్లీలో పోయి మా పద్మశాలీల సమస్యలు పరిష్కరించుకుంటాం. మేము నువ్వెవడా మాట్లాడటానికి మా గురించి? నీకేం పని అసలు? వెలమాయన కాకపోతే రెడ్డాయన, రెడ్డాయన కాకపోతే వెలమాయన, ఇద్దరు కాకపోతే ఆంధ్ర కమ్మాయన. మరి మేమెప్పుడు అసెంబ్లీలోకి పోయేది? 90% ప్రజలు ఉన్న తరఫు నుంచి 90 కులాలు అసెంబ్లీలో పోయి మా వాటా ఎంతో మేము మాట్లాడుకోవద్దా? గౌడల అసెంబ్లీలో పోతా, యాదవుల అసెంబ్లీలో పోతా, ముదిరాజుల అసెంబ్లీలో పోతా, కుమ్మరోళ్ళ అసెంబ్లీలో పోతా, మంగళోళ్ళు పోతా, మేదరోళ్ళు పోతా, సమస్త అణగారిన కులాలు అసెంబ్లీలో పోయి మా వాటా ఎంతో, రాజ్యంలో మా సంపదలో వాటా ఎంతో, మా బడ్జెట్ 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మా అణగారిన కులాలకి 3 లక్షల కోట్ల రూపాయల పైసలు రావాలా? ఆ వాటా గురించి మేము అసెంబ్లీలో మాట్లాడద్దా? దొంగలు పోతారా అసెంబ్లీలోకి? ఓట్లు ఎవరి మరి? ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ రై పోయేదేవుడు అసెంబ్లీలోకి. మీరు దొంగలు కాదా? వాడు ఆంధ్రుడు నీతి దొంగ అయితే వీడు ఓటు దొంగ. ఈ రెడ్డి వెరమ వాడు నీతి దొంగ, వీళ్ళు ఓట్ల దొంగలు. మీరు ఓట్ల దొంగలు కాదా? మా ఓట్లు దోచుకోవటం లేదా? మా ఓట్లు దోచుకొని మాకు మా అమాయకులైనటువంటి ప్రజలకి సారా మందు పోసి మా ఓట్లని కొల్లగొట్టి మీరు అసెంబ్లీలోకి పోయి మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటూ మమ్మల్ని దోపిడీ చేసి మా రక్తం తాగి మాకు భూమి లేకుండా ఉపాధి లేకుండా చేసి చివరికి మా పోరాళ్ళని దుబాయ్ పంపించి అక్కడ శవాలు వేస్తారు మా వాళ్ళు. ఇదా మీరు చేసే రాజ్యం? అందుకనే ఈ రాజ్యంలో తెలంగాణ గడ్డ మీద 90% మంది ఉన్నాం మేము. 90% ప్రజలు 90% వాటా కావాలా మాకు. లెక్కే. ఇది రాజ్యాంగం చెబుతున్న మాట, రాజ్యాంగం చెబుతున్న మాట. ఇది అంబేద్కర్ సాక్షిగా చెబుతున్న మాట. అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం ఉంది. సమానత్వం ఆధారంగా సమానత్వం చెబుతుంది రాజ్యాంగం. ఈక్వాలిటీ, సమానత్వం.